నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ బహుళ సప్తమి సందర్భంగా శుక్రవారం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం, అలాగే పరిమళ సుగంధ ద్రవ్యాలు, యాలకుల దండ, వట్టివేలతో దండ, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ సేవ చేశారు. శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్ర నామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అర్చకులు వేద ఆశీర్వచనాలను అందజేశారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ తెలిపారు. ప్లాస్టిక్ పర్యావరణానికి చేటు చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఎంత ప్రయత్నించినా మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగానే ఉంటున్నాయి. వీటిని మనం ఇంట్లో ఉంచడం లేదా విసిరిపారేయడం కంటే కొన్ని విభిన్న మార్గాల్లో వీటిని రీసైకిల్ చేయవచ్చు. ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడానికి అనేక సృజనాత్మక మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. ఇంట్లోని అన్ని గదుల తలుపు తాళాలకు ప్లాస్టిక్ కవర్లను అతికించండి. ఉదాహరణకు, మీరు పాత వస్తువులను బాత్రూంలో ప్లాస్టిక్ కవర్లతో లేదా పడక గదిలో ప్లాస్టిక్ కవర్లలో బట్టలు వేయవచ్చు. అవాంఛిత వస్తువులు చెదురు ముదురుగా పడకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్ బాగా ఉపయోగపడుతుంది. చిన్న డస్ట్బిన్ కవర్లను కొనుగోలు చేయడానికి డబ్బు చెల్లించే బదులు మీరు డస్ట్బిన్లో దుమ్మును వేయడానికి ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించవచ్చు. దీంతో చెత్త డస్ట్బిన్కు అంటుకోకుండా ఉంటుంది. డస్ట్బిన్లోని కవర్తో చెత్తను కూడా తీసుకువెళ్ళి చెత్తను మాత్రమే విసిరేయచ్చు. చెత్తను పారవేయడం కూడా సులభం. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా ప్లాస్టిక్ కవర్లను సమర్థవంతంగా ఉపయోగించడంలో కూడా మీకు సహాయపడుతుంది. అదేవిధంగా మీరు ఎక్కువ ప్లాస్టిక్ కవర్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. శుభ్రమైన వాటి నుండి మురికి బట్టలు వేరు చేయడానికి మీరు ప్లాస్టిక్ సంచులను ఉపయోగించవచ్చు. శుభ్రపరిచే బట్టలకు తేమ, వాసనను బదిలీ చేయకుండా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మీరు దీన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మట్టి లేదా టెర్రకోట కుండలను మట్టితో నింపిన ప్లాస్టిక్ సంచులతో నింపి మొక్కలను పెరిగేటప్పుడు తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అయితే అక్కడక్కడ ప్లాస్టిక్ కవర్లలో ప్యాకేజీలు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల నీటి స్తబ్దతను నివారించవచ్చు. దీంతో మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే వారికి అవసరమైన నీరు కూడా అంతరాయం లేకుండా అందుతుంది. మొత్తం మీద మీరు చాలా తరచుగా నీరు పెట్టవలసిన అవసరం లేదు. ప్లాస్టిక్ కవర్లను రీసైకిల్ చేయడానికి ఒక గొప్ప మార్గం వాటిని కళాఖండాలుగా మార్చడం. వీరు ప్లాస్టిక్ పదార్థాలను కత్తిరించి వివిధ రకాల కళలను తయారు చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. ఈ కథనం ప్లాస్టిక్ను వాడమని ప్రోత్సహించడానికి కాదు, రీసైక్లింగ్ విధానంతో కొంతమేర పర్యావరణానికి మేలు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ను శుక్రవారం సందర్శించారు. ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 పైకప్పు కూలి ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, ప్రమాద ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. టెర్మినల్ 1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థ ఉద్యోగులకు సూచించారు. విధి నిర్వహణలో అంకిత భావం, తాను చేసే పనిలో నిబద్ధతతో ఎంతో మంది ఆప్తులను సంపాదించుకున్న పైడి వెంకటరమణ ఈరోజు పలువురు ప్రముఖుల మధ్య గౌరవంగా పదవి విరమణ పొందడం అదృష్టమని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి అధ్యక్షతన శుక్రవారం బాపూజీ కళామందిర్లో ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, పనిచేసే వారికి గుర్తింపు ఇప్పుడు ఉంటుందని, ఆ వరుసలో వెంకటరమణది మొదటి స్థానమన్నారు. విధుల్లో చేరిన నాటి నుంచి అలు పెరగకుండా పనిచేసే వారికి ఏదో ఒకరోజు పదవి విరమణ తప్పదని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది వెంకటరమణ దంపతులకు సాలువాలు, జ్ఞాపికలు, పూల బొకేలతో సత్కరించారు. అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ, తన ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా తన వెన్నంటే నిలిచిన మిత్రులు, శ్రేయోభిలాషులు, తోటి ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన ఉద్యోగ జీవితంలో 10 సార్లు ఉత్తమ అధికారిగా, కలెక్టర్లు, మంత్రుల చేతుల మీదుగా అవార్డులను అందుకోవడం
మరుపురని క్షణాలుగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ జడ్జ్ పప్పల జగన్నాథం, మామిడి శ్రీకాంత్, డాక్టర్ ముద్దాడ చిన్నబాబు, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ చెన్నకేశ్వరరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘ అధ్యక్షులు సాయిరాం, రాష్ట్ర మాస్ మీడియా ప్రెసిడెంట్ సిహెచ్ నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర మాస్ మీడియా ప్రెసిడెంట్ ఏ ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నన్ను చాలా అభిమానించి నాకు ఆశీర్వదించి ఆయన వచ్చి ఎలాగైనా ఈ పదవీ విరమణ కార్యక్రమానికి రమ్మని నాకు కోరడం జరిగింది. కొద్దిగా వేరే పనుల వల్ల లేట్ అయిపోయాను. ఆయన సన్మాన పత్రాన్ని అందించే టైంకి వచ్చేసారు. ఇంకా ఆయన శాస్త్ర జీవితం ఆయురారోగ్యాలతో నిండు నీరు అష్టైశ్వర్యాలతో సరదాగా సంతోషంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా ఆయన మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్గా అలాగే వైద్య సేవలు కూడా వైద్యాధికారులు ఎన్నో సేవలు అందించారు. సౌమ్యులు, మంచి మనిషి. ఆయన యొక్క సూచనలు సలహాలు నాకు కూడా ముందు ఆయన ఇంకా ఈ ఫ్రీ టైంలో నాకు ఉండాలి. జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బి మీనాక్షి తెలిపారు. ఈ మేరకు ఆమె కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయిలో ఈ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి గ్రామంలో ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలను నమోదు చేస్తారన్నారని, వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ మాత్రలు అందజేసి చిన్నపిల్లల్లో విరోచనాలు రాకుండా తీసుకునే జాగ్రత్తలు, నివారణ చర్యలను తల్లిదండ్రులకు వివరిస్తారన్నారు. చేతుల పరిశుభ్రత, త్రాగే నీరు, తల్లిపాల ప్రాముఖ్యత, భోజనం తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా అన్నింటిపైన మూతలు పెట్టేలా అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, మురుగునీరు నిల్వ లేకుండా గొంతులు పూడ్చేందుకు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. డయేరియా ప్రోన్ గ్రామాలను గుర్తించి వాటికి కొంతమేద పర్యవేక్షకులను మ్యాప్ చేసినట్లు తెలిపారు. ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి, ఆశా కార్యకర్తలు సోమవారం, గురువారం పాఠశాలలు, బుధవారం, శనివారం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పారిశుద్ధ్యం, చేతుల పరిశుభ్రత, ఆహారపు అలవాట్లపై ఆరోగ్య విద్యను అందిస్తారని వివరించారు. ప్రతి పిహెచ్సిలో ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీం, జిల్లాలో అన్ని ఆరోగ్య శాఖల నుంచి 10 మంది అధికారులతో కూడిన డిస్ట్రిక్ట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో 24 గంటల పాటు సేవలు అందించేందుకు కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. జేసీఏ శ్రీకాకుళం మెయిన్ సేవలు అమూల్యమని ప్రముఖ వైద్యులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. శుక్రవారం విద్యాధరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు జాం భీమశంకర్ ఆధ్వర్యంలో కోన అనిల్ కుమార్ తమ సభ్యుల సహకారంతో నిరంతరం సేవలు నిస్వార్థంగా చేస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేయడం హర్షణీయమన్నారు. అలాగే ఈరోజు తలపెట్టిన రక్తదాన శిబిరంలో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారని అందుకు గర్వంగా ఉందన్నారు. డాక్టర్ సింధూరా మాట్లాడుతూ నగరంలో రక్త కొరత ఉందని తెలుసుకొని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఈరోజు నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని, ఈ మహత్తర కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శ్రీకాకుళం మెయిన్ బి మధు, టి మణికంఠ, ఆర్ శ్రీనివాసరావు, ఎం పోషక్ కుమార్, కె జయకృష్ణ, జేసీఏ సన్ రైజర్స్ సభ్యులు, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం, రక్తదాతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వంశధార కాలువలకు షట్టర్స్ బిగించి చివరి భూముల వరకు నీరు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ వంశధారలో నీరు ఉన్నప్పటికీ రైతాంగానికి నీరు అందకపోవడానికి కారణం అధికారులు, పాలకుల నిర్లక్ష్యమే అని ఆరోపించారు. 2009లో జరిగిన షట్టర్స్ కుంభకోణం తర్వాత నేటికి 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పాడైపోయిన షట్టర్ స్థానంలో కొత్తవి వేయలేదన్నారు. మరొక వైపున 900 టన్నుల షట్టర్స్ గోదాంలో ములుగుతూ తుప్పు పడుతున్నాయని, వాటిని ఎందుకు బిగించడం లేదని వారు ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువకు కొత్త షట్టర్స్ బిగించకుండా చివరి భూములకు నీరు ఎలా ఇస్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువ పొడవు 105 కిలోమీటర్లు, అందులో 60 కిలోమీటర్లు అంటే ఇరమండలం నుండి టెక్కలి వరకు అన్ని షట్టర్స్ మధుమూలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిని తక్షణమే మరమ్మతులు చేయకపోతే కాలువలో నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొత్త షట్టర్స్ బిగించాలని, ఆధునీకరణ, లైనింగ్ చేయాలని, మధుములు కాలువలు మరమ్మతులు చేయాలని, లస్కర్లను నియమించాలని,
కొండపేట ఎత్తిపోతలకు పథకం మరమ్మతులు చేసి నీరు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం రానున్నారు. ఈ విషయాన్ని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాకు శనివారం చేరుకుని 80 అడుగుల రోడ్డులో గల క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉంటారని ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో గుండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ ఉచిత భోజన పంపిణీ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. క్యాంటీన్ ఏర్పాటులోని లక్ష్యం పేదలకు ఆకలి తీర్చాలన్న శంకర్ సంకల్పంకు సిబ్బంది ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు. ఉచిత భోజనమే కదా అన్న నిర్లక్ష్యం లేకుండా ఖచ్చితమైన సమయానికి నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. మండు టెండల్లోనూ జోరు వానలోనూ అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం వాహనం సిద్ధంగా ఉంటుంది. అందువలనే 435 రోజులుగా నిత్యం వందలాది మంది పేదలు, అనాథలు, అన్నార్తుల అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ శంకర్ సేవలను కొనియాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వాన నీటిని అడ్డుకట్ట వేసే పనులను పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంపొందించేందుకు దోహదపడాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీవి చిట్టిరాజు సూచించారు. శుక్రవారం ఆయన మెలియపుట్టి మండలం పెద్ద పద్మాపురం పంచాయతీ పరిధిలో రాతితో కట్టిన అడ్డుకట్టలు, చెత్త సేకరణ కేంద్రాలు, మరికొన్ని ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగులు, వంకల ద్వారా వెళుతున్న నీటిని ఎక్కడికి అక్కడ అడ్డుకట్ట వేయడం వలన స్థానికంగా వ్యవసాయ అవసరాలు తీరడంతో పాటు భూమి లోపలికి నీరు ఇంకి భూగర్భ జలాలు గణనీయ స్థాయిలో పెరుగుతాయని తెలిపారు. భూగర్భ జలమట్టం తగ్గిపోతున్న నేపథ్యంలో ఇటువంటి పనులకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ సిబ్బందికి ఆదేశించారు. బోడికొండలు, గట్టులపై ప్లాంటేషన్ పనులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అంచనాలను తయారు చేయాలని సూచించారు. చెరువుల్లో పూడికతీత పనులకు ప్రాధాన్యతను తగ్గించాలని, ఇతర ప్రాధాన్యత పనుల పట్ల అధిక శ్రద్ధను చూపించాలని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని శోభారాణి హితవు పలికారు. నగరంలోని బలగ సెక్టార్లో గల సానావిధి 1-2 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని అంగన్వాడీలు ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో ప్రబలే వ్యాధులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచరాదని చెప్పారు. నిల్వ నీటి ద్వారా దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, అలాగే తాగునీటిని మరిగించి తాగాలని సూచించారు. ఆహార పదార్థాలపై మూతలను ఉంచాలని, డయేరియా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. గృహస్థులకు ORS ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యశోద, హెచ్విబి లక్ష్మి, ANM సూర్యం, అంగన్వాడీ టీచర్లు R లక్ష్మి, B ఇందిర, ఆశా కార్యకర్తలు శిరీష, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పల్లా శ్రీనివాస్కు టీడీపీ సీనియర్ నాయకులు, చీపురపల్లి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు SV రమణమాదిగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా SV రమణమాదిగ మాట్లాడుతూ శ్రీనివాస్ పోరాటం ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు వరకు ప్రైవేటీకరణ కాకుండా ఉందన్నారు. శ్రీనివాస్ పోరాటాలతోనే ఉత్తరాంధ్రకు తెలుగుదేశం పార్టీకి ఒక ఊపు వచ్చిందని కొనియాడారు. రాబోయే రోజులలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 4.75 ఎకరాలు సాగు, త్రాగునీరు వచ్చే దానిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఆయన సారథ్యంలో రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు వెంటనే పరిష్కరించి వేతన ఒప్పందం చేయాలని CITU జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు CH అమ్మన్నాయుడు, P తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. పైడి భీమవరం CITU కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ అరవిందో యాజమాన్యం యూనియన్తో చర్చలు జరిపి కార్మికుల అంగీకారంతో వేతన ఒప్పందం చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కార్మికులు పరిశ్రమలో నిరసన తెలపాలని చెప్పారు. యాజమాన్యం కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరవిందో ఫార్మా వర్కర్స్ యూనియన్తో చర్చలు జరిపి కార్మికుల అంగీకారంతో వేతన ఒప్పందం చేయాలని, పెంచిన వేతనం అలవెన్స్ రూపంలో కాకుండా బేసిక్ లో కలపాలని డిమాండ్ చేశారు. అరవిందో ఫార్మా యాజమాన్యం 2021లో 3 ఏళ్ల కాల పరిమితితో ఏకపక్షంగా ప్రకటించిన వేతనాల కాల పరిమితి 2024 మార్చితో ముగిసిందని గుర్తు చేశారు. కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని, బస్సు సౌకర్యం లేని వారికి నెలకి 1500 రూపాయలు టీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్వాలం ఓరంను ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ వాబయోగి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీ సమస్యలపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల విభజన కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆదివాసీ ప్రజలు ITDA కోల్పోయారని, జిల్లా ఆదివాసీల కోసం
మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఎస్ స్థాపించాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు ఐటీడీఏకు కేటాయిస్తారని, ఆ కేటాయించిన నిధులతో శ్రీకాకుళం జిల్లా గిరిజన గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాయని తెలియజేశారు. ఆదివాసీ గ్రామాలకు రోడ్లు లేక ఆదివాసీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, 76 ఏళ్ల స్వతంత్రంలో నేటికి కూడా డెలివరీ సమయంలో డోలీతో ఆదివాసీ గ్రామాల నుండి వైద్యం కోసం ఆసుపత్రులకు డోలీలు కట్టుకొని గర్భిణీలకు తీసుకువెళ్తున్నారని, సరైన సమయంలో వైద్యం అందక చాలామంది ఆదివాసీ మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రికి వివరించారు. బూడిద గుమ్మడికాయలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫీనాల్స్, ఫ్లావనాయిడ్స్ వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలెట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితులు శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవులని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటు నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనటైటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడం మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసిన వారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.